I'm Dr. Neeraja, fertility specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP, 6th phase. So, how to breastfeed the baby చూద్దాం. సో మనకు ప్రెగ్నెన్సీ అంత ఇంపార్టెంట్, లాక్టేషన్ అన్నమాట చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు హెల్త్ని. సో వాళ్ళ కేర్ అంతా టువర్డ్స్ బేబీ వైపు వెళ్ళిపోతుంది అనమాట. సో అది చాలా తప్పండి. సో డెలివరీ అయిన తర్వాత కూడా అంతే డబుల్ కేర్ తీసుకోవాలి నన్ను అడిగితే. సో ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కంటిన్యూ చేసుకోవాలి అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకు మెయిన్ లాక్టేషన్, సో మిల్క్ ఇంపార్టెంట్ కాబట్టి కాల్షియం ఆల్మోస్ట్ 1000 mg తీసుకోవాలన్నమాట. అండ్ వీటితో పాటు డైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ప్రోటీన్ రిచ్ డైట్ అంటే లెస్ కార్బ్స్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో అంతా వెయిట్ గెయిన్ ఉంటుందన్నమాట. సో దాన్నంతా మనం స్లోగా తగ్గించుకోవాలి. సో అట్ ది సేమ్ టైం మిల్క్ రావాలి, హెల్త్ పాడవకూడదు. సో దానికి మనము కార్బ్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలని చెప్తాం. సో వీటితో పాటు ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్, తర్వాత గ్యాలక్టోగాన్స్ అన్నమాట. సో మిల్క్ ప్రొడ్యూస్ చేసేటివి కూడా మనము దాంట్లో ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ గార్లిక్ ఇంక్లూడ్ చేసుకోవాలి, మేథీ ఇంక్లూడ్ చేసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫీడింగ్ అనేది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మినిమం 1 year ఇవ్వాలి. సో 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. ఒకవేళ సఫిషియంట్ వస్తే 6 months తర్వాత వీనింగ్ అంటాం. సో బ్రెస్ట్ మిల్క్ తో పాటు వీనింగ్ సాలిడ్ ఫుడ్స్, సెమీ సాలిడ్ ఫుడ్స్ అలో చేస్తాం. సో అలాగా 6 months అనమాట. సో 1 year వరకు బ్రెస్ట్ ఫీడింగ్. దాని తర్వాత కూడా ఒకవేళ బేబీ ఏదన్నా ముందే పుట్టింది, ఇంకా ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, మదర్ హెల్దీగా ఉంది, పాలు వస్తున్నాయి సఫిషియెంట్గా అంటే ఇంకో 6 months ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో అలాగా 1.5 year 2 years వరకు ఇచ్చుకోవచ్చు. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months, తర్వాత బ్రెస్ట్ మిల్క్ అలాంగ్ విత్ వీనింగ్ అంటాం అనమాట. సో ఇది 1 year వరకు ఇవ్వాలి కాబట్టి ఫీడింగ్ అనేది ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉండాలి. మదర్కి కంఫర్టబుల్గా ఉండాలి, బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో మదర్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. ఎప్పుడు ఫీడింగ్ ఇవ్వాలనుకున్నా సిట్టింగ్ పొజిషన్ అయినా, లైంగ్ డౌన్ పొజిషన్ అయినా కంఫర్టబుల్గా కూర్చోవాలి. బ్యాక్ రెస్ట్ ఉండాలి. ఇలా వంగిపోయి అలా అంతా ఇవ్వకూడదు. ఎందుకంటే లాక్టేషన్ పీరియడ్లో బ్యాక్ పెయిన్, ఎందుకంటే బోన్ లాస్ ఉంటుంది అనమాట. సో కాల్షియం టర్న్ ఓవర్, కాల్షియం లాస్ అంతా ఉంటుంది కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళకి సివియర్గా వచ్చేస్తుంది. కొంచెం పొజిషన్ అటు ఇటు అయినా కూడా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలి. సో బేబీని మనము బ్రెస్ట్ దగ్గరకు తీసుకుపోవాలి, అంతేకాని మనము బేబీ మీద బెండ్ అవ్వకూడదు. సో ఇక్కడ పిల్లో తీసుకొని జస్ట్ ఆనుకొని రిలాక్స్డ్గా ఆనుకొని, ఇంకొక పిల్లో, బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్ దొరుకుతాయి, లేదు నార్మల్ పిల్లో అయినా తీసుకొని, సో బేబీ దాని మీద పిల్లో మీద ఉంచుకొని బేబీని మనము బ్రెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో బ్రెస్ట్ బేబీ ఫేస్ మ్యూచువల్గా ఉండాలన్నమాట, ఫేస్ టు ఫేస్ ఉండాలి. సో తర్వాత ఎప్పుడు లాక్టేషన్ అండ్ డిమాండ్ అంటాం. సో ఎప్పుడు ఏడిస్తే పాలు అప్పుడు ఇవ్వాలి. సో మామూలుగా అయితే సాలిడ్ ఫుడ్ అనుకోండి, తిన్న తర్వాత 6 hours ఉంటుంది పొట్టలో. సో అందుకని మనం 3 times తింటాం, 6-7 hours ఆకలి అవ్వదు. సో మిల్క్ ఎలాగంటే 3 hours ఆకలి అయిపోతుంది, 3 hours డైజెషన్ అయిపోతుంది వాళ్ళకి, పిల్లలకి. సో 2 to 3 hours అయిపోతుంది కాబట్టి ఎవ్రీ 2 to 3 hours బేబీ ఫీడింగ్ అండ్ డిమాండ్, ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవ్రీ 2 to 3 hours పాలు ఇవ్వాలి. సో కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలి. సో బేబీతో మనం టైం స్పెండ్ చేయాలి. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకు, అంత బాగా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సో అందుకనే డెలివరీ అయిన తర్వాత వెంటనే బేబీని మనకు చెస్ట్ మీద పెట్టడము, ఎందుకంటే ఆ కంగారో మెథడ్ అంటాం. ఆ మ్యూచువల్ టచ్ వల్ల ఏమవుతుందంటే మదర్కి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరగడం అవన్నీ జరుగుతాయి అనమాట. సో ఆల్రెడీ చెప్పినట్టు ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, హై ప్రోటీన్ డైట్, హెల్దీ డైట్ ఇవ్వాలి. సో ఈ లాక్టేషన్ పీరియడ్లో కూడా స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, అవన్నీ అవాయిడ్ చేయాలి. సో మనం బేబీతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయాలి. సో ఎప్పుడు అండ్ లాచింగ్ గుడ్ ఉండాలన్నమాట. సో బేబీని దగ్గర తీసుకోవాలి, బేబీ వైడ్ ఓపెన్ చేయాలి, మౌత్ ఓపెన్ చేసినప్పుడే మనము బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ నిప్పులు ఏరియాలో మొత్తం అంతా కవర్ అవ్వాలన్నమాట. సో ఈ లాచింగ్ బాగుంటేనే మదర్కి పెయిన్ రాదు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పెయిన్ రాదు. సో లాంగ్ టర్మ్ వాళ్ళు ఏదైతే 6 months 1 year ఇవ్వాలనుకుంటే ఇస్తారనమాట. సో ఈ లాచింగ్ సరిగా లేకపోతుందంటే వాళ్ళు సక్ చేసినప్పుడు అంతా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ నిప్పుల చుట్టూ క్రాక్స్ రావడము, పెయిన్ రావడము, పస్ రావడము అలా అంతా జరుగుతుంది అనమాట. సో లాచింగ్ బాగుండాలి. అండ్ బేబీ ఎన్ని అవర్స్కి ఫీడింగ్ తీసుకుంటుంది అంతా అబ్జర్వ్ చేయాలి. సో కొంతమందికి ఏముంటుందంటే పాలు సరిగా ప్రొడ్యూస్ అవ్వవు. ఇప్పుడంతా వర్కింగ్ మదర్స్ కాబట్టి ఈ స్ట్రెస్ వల్ల పాలు సరిగా రావన్నమాట.
సో వాళ్ళు ఏదో 2 అవర్స్కి ఇస్తున్నాం అనుకుంటారు కానీ సఫిషియెంట్గా బేబీకి వెళ్ళకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 1 అవర్కి ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏడుస్తూ ఉండడం, ఆ పాలు సరిగా పోవడం వల్ల, లేకపోతే గ్యాస్ కోలిక అర్థం కాదనమాట. సో అందువల్ల మనము మిల్క్ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా, ఎవ్రీ 2 to 3 అవర్స్కి బ్రెస్ట్ హెవీనెస్ టైట్నెస్ ఉందా లేదా, అండ్ బేబీ ఎలా తీసుకుంటుంది, ఇది మనము కొంచెము అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇంకొంతమంది పెసిఫైయర్ అని పెడుతూ ఉంటారు. ఇది ఇమీడియట్ గా పెట్టకూడదండి. డెలివరీ అయిన తర్వాత 1 month తర్వాత ఒకవేళ అవసరం అవుతేనే మనము పెసిఫైయర్ అలవాటు చేయాలి పిల్లలకి. సో ఇమీడియట్ గా అయితే అలవాటు చేయకూడదు. థ్యాంక్ యూ.